ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉండును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబూసీయులను వారున్న చోటికి నిన్ను రప్పించును. నేను వారిని పరిహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెలలో మొదటి ఆదివారం మనం ఈ విధంగా చేరి ఆయన నామాన్ని స్తుతించుకునే ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఒక సంవత్సరం మొదటి ఆదివారం మనం వచ్చున్నాం. ఇక్కడ చదవబడిన నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడు మోషేకు కొండ మీద దేవుడు కొన్ని నియమాలు చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. ఒక మాట 21వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. 21వ అధ్యాయం 1వ వచనం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మోషేకు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఎలాగుండాలి, దేవుడు పెట్టిన న్యాయ నిబంధనలు ఏంటని మోషేతో దేవుడు చెప్తూ ఉంటాడు. చెప్పుకుంటూ 21వ అధ్యాయం కానించి స్టార్ట్ చేసి చివరికి ప్రత్యక్ష గుడారము ముగించబడేంత వరకు ఈ నిర్గమాకాండం మొత్తం దేవుడు ఇశ్రాయేలుతో ఏ విధంగా ఉండాలి, ఇశ్రాయేలు ఎలా నడవాలి, ఇశ్రాయేలు ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఏ విధంగా వారు ప్రత్యక్ష గుడారమును మోషేలు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో కూడా ఈ నిర్గమాకాండంలో దేవుని వాక్యము సెలవుస్తాం. ఇక్కడ నిర్గమాకాండము అని అంటే ఏంటంటే బయలుదేరుట. వీరు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి బయలుదేరారంటే కానాను దేశానికి బయలుదేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా 2024 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఈ 2025వ సంవత్సరంలో మన జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పటికే ఒక 5 రోజులు గడుస్తున్నాయి ఈ నూతన సంవత్సరంలో. అయితే ఈ ప్రయాణంలో మనము కూడా దేవునిలో ఇంకా ముందుకు వెళుతూ ఆత్మీయంగా ముందుకు నడవాలని దేవుని యొక్క ఆలోచన, మన ఆశయం ఉండాలి. ఇక్కడ దేవుడు వారికి కొన్ని మాటలు చెప్తున్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను ఆ త్రోవలో దేవుడు వారిని ఏం చేశాడంట, కాపాడి వారికి ఒక ముందుగా ఒక దూతను పంపించి ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి రప్పించి వారిని నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే నిన్ను పంపించి నీకు ముందుగా దూతను పంపించాను కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు చేసినలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరెజ్జీలు, కనానీయులు, హివ్వీలు,
యోబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించుదును. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అంటే, నేను మీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను, కాబట్టి మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి నా మాట మీరు వినాలి. ఆ మాట మీరు విన్నప్పుడు, ఆ మాట జాగ్రత్త మీరు విన్నప్పుడు, నేను చెప్పినది యావత్తు మీరు చేసినప్పుడు మీ శత్రువులకు శత్రువుగా నేను ఉంటాను, మీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలన్నీ మోషేకు చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలందరికీ ఒక నాయకుడు. మోషేతో స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళిక చెబుతూ, మీరు ఇలాగ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి మళ్ళా ఇశ్రాయేలుకు బోధించాలి. ముందేమో దేవుడు మోషేకు బోధించాడు, మోషే వచ్చి ఏం చెప్తున్నాడు తర్వాత ఇశ్రాయేలుకు చెప్తాడు. అంతే కదా, సేవకుడు కూడా అంతే కదా. ఫస్ట్ ఈరోజు ఏ మాట, ఏ వాక్యం అందించాలో దేవుడు సేవకుడితో మాట్లాడతాడు, సేవకుడు ఆ మాటను తీసుకుని ప్రజలకు చెప్తూ ఉంటాడు. అది దేవుని మాటగా మనం ఏం చేయాలంట, అంగీకరించాలి. ఆ దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఈ సేవకులు ఉంటాడు కాబట్టి, దేవుని నోటి బోరగా మాట్లాడతాడు కాబట్టి, అందుకే ప్రభువా వాక్యము ద్వారా నాతో మాట్లాడు. ఇక్కడ దేవుడి సేవకుడు నిలబడినప్పుడు మాట్లాడే వ్యక్తి సేవకుడైనా మాట్లాడించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషేతో స్పష్టంగా ఆ యొక్క కొండ మీద మాట్లాడుతున్నాడు. మీరు నా సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉన్నారు, నా సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో ఏ విధంగా, ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే ఆయన మాట, ఆయన మాట. ఎందుకంటే దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ మాట, ఒక్క మాట మన హృదయాలు తాకినప్పుడు మన హృదయం ఎంతో ధైర్యంగా వస్తుంది. ఒక్క మాట. కొంతమందికి పాట పాడుతుండగానే ఆ పాటలో ఆ మాట ద్వారా వారిని దేవుడు దర్శిస్తాడు. అనేక సార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. వారు ఒక రోడ్డున వెళుతూ ఉన్నప్పుడు, అక్కడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, ఆ మీటింగ్స్లో ఆ పాట ఆ మనిషిని ఏం చేసిందంటే, ఒక అన్యుడు వెళ్ళిపోయే మనిషిని ఏం చేసిందంటే ఆకర్షించింది. అంటే అక్కడ ఆపింది. ఆ మనిషి ఆపి ఆ పాట వినగలిగి ఇంకొంచెం ఏం చేశాడంటే, ఇక బయట ఉండటం కన్నా ఆ మీటింగ్లోకి వెళ్దామని ఆ మీటింగ్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పాట పాడుతున్నప్పుడు వింటా ఉన్నాడు. వింటమే కాదు, కాసేపు కూర్చుందాం అనుకున్నాడు. కూర్చోటమే కాదు, ఆ తర్వాత వాక్యం, దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం కూడా విన్నాడు. వాక్యం విన్న తర్వాత, ఆయన సన్నిధిలో ఆయన మాట విన్న తర్వాత అతనిలో ఏం కలిగింది తెలుసా? గొప్ప పశ్చాత్తాపం కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మాటలు ఆయన మాటలు ఏం చేస్తాయి అంటే మనుషులను బ్రతికిస్తాయి. ఒక అన్యుడు, ప్రభువుని ఎరగని వ్యక్తి, దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ఒక విగ్రహారాధన సంబంధించిన వ్యక్తి, చూడండి, ఆ పాట ద్వారా లోపలికి ఆకర్షించబడ్డాడు. ఆ పాట ఆకర్షించబడిన వ్యక్తి వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్యము ఇందాక మనం చదువుకున్నాం, ఆయన సన్నిధిలో ఆయన మాట జాగ్రత్తగా ఏం చేయాలంట, వినాలంట. ఆ వచ్చిన మనిషి జాగ్రత్తగా విన్నాడు. విన్న మనిషి వాక్యం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ అంటారు. అంటే దైవజనులు, మీలో ఎవరైనా యేసును సొంత రక్షకు అంగీకరించాలని, ఇప్పటికైనా మారు మనసు పొంది మీ హృదయంలో సొంత రక్ష అంగీకరించేవారు, మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకునేవారు ఎవరైనా ఉన్నారా అని ఒక ఆల్టర్ కాల్, ఒక పిలుపునిచ్చినప్పుడు, ఇప్పటికైనా మీ మనసు మారి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తారా అని ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆ మనిషి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనిషి వచ్చి తన పాపములన్నిటినీ ఆ దైవజనులతో చెప్పుకొని పశ్చాత్తాపడి, ఈరోజు
ఇంత గొప్ప నిజమైన దేవుడును నేను గుర్తెరగలేకపోయాను ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఆయన మాట నాకెంతో నెమ్మదినిచ్చింది. ఆయన ఒక పాట నాకెంతో ధైర్యం ఇచ్చింది, నెమ్మదినిచ్చిందని ఈరోజు ఈ మాటలు ఎక్కడ నేను వెళ్ళలేదు ఇలాంటి మాటలని ఆ రోజే యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప దీవెన. అందుకే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాటలు ఏం చేయాలంట? వినాలంట. వినుట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. ఎంతగా దేవుని మాట శ్రద్ధగా మనం వింటా ఉంటాము, అంతగా మన ఆత్మీయతలో బలం తెచ్చుకుంటాం. చూడండి, అంత విన్న వాళ్ళేమో ధైర్యపడతా ఉంటారు. ఆ మాటలు లోపలికి వెళ్ళలేకోకుండా విడిచిపెట్టే వాళ్ళేమో బలహీనపడుతూ అధైర్యపడుతూ ఉంటారు. అందుకే బైబిల్లో దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరు వినాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది, నీ దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయము త్వరపడనీక నీ నోటిని కాచుకొమ్ము. అంటే దేవుని సన్నిధి అంటే అంత విలువైనది. అందుకే దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినగలిగే హృదయాలను మనం కలిగి ఉండాలి. అందుకే ఆరాధన ఎందుకంటే మన హృదయాన్ని దేవుని మాట వినటానికి మన హృదయాన్ని ఏం చేస్తామంటే సిద్ధపాటు ప్రిపరేషన్ అన్నమాట. ఆరాధన ఎందుకంటే ప్రిపరేషన్ కోసం, దేవుని స్వరాన్ని వింటారు. చూడండి, దేవుని మాటలు విననీకోకుండా కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ ఆయన మాటలు వినరు. నిద్రగానో లేకపోతే మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనిషి హృదయము ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందని సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే ఇంటికాడ ఏం జరుగుతుందో అనేది అనాలోచనగా ఉంటారు, లేకపోతే ఈ ప్రార్థన తర్వాత ఇటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏం పని చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. అంటే ఉన్న ఆ గంట సేపు అయినా మనిషి హృదయము స్థిరముగా ఉండనీకోకుండా సైతాను గలిబిలి చేస్తాడు. ఎందుకంటే వాక్యం విందనుకోండి, ఆ వాక్యమే ఆ మనిషికి ఏం కలుగు చేస్తుందంటే ధైర్యం చేస్తుంది. కొంతమంది ఉంటారు వాక్యం వింటారు కానీ ఆ వాక్యం లోపలికి వెళ్ళదు, హృదయం లోపలికి వెళ్ళదు. అంటే వాళ్ళు మనసు పెట్టి వినరన్నమాట. అందుకే వాళ్ళకి వాక్యం లోపలికి వెళ్ళదు. వాళ్ళు జనరల్గా వినేసి వెళ్ళిపోతూ ఉంటారు, దానిలో మార్పు ఏం రాదు. అందుకే ఈరోజు మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు ఏమన్నాడంటే ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరు వినాలి. జాగ్రత్తగా స్పీక్ కేర్. చూడండి ఎంత శ్రద్ధగా ఎవరన్నా ఒక నాయకుడు చెప్పినప్పుడు, ఒక మనిషి, ఒక పెద్ద ఆయన చెప్తున్నప్పుడు, ఒక అధికారి చెప్పినప్పుడు, ఒక కలెక్టర్ చెప్తున్నప్పుడు, లేకపోతే ఒక మంత్రి గారు ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు, లేదా ఎవరైనా మనకి మేలు చేసే వ్యక్తి, ఏదైనా సహాయం చేసే మనిషి వచ్చి ఏదైనా చెప్తున్నప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా వింటా ఉన్నాం. ఇంకా జాగ్రత్త ఏంటి తెలుసా? టీవీ చూసేటప్పుడు ఆ ప్రోగ్రామ్స్, ఆ సీరియల్ కానీ, లేకపోతే ఆ జోక్స్ కానీ, ఆ కమెడియన్స్ కానీ, లేకపోతే ఆ టీవీలో చూపించి ఏదైనా సరే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా. ఒక ఆమె ఫోన్ చూస్తుంది, చంకలో పిల్లలు ఉన్నాడు,
చక్కలో పిల్లోడు ఉన్నాడు, కానీ ఫోన్ చూస్తుంది, శ్రద్ధ అంతా ఫోన్ మీద ఉంది. ఆ పాలు మాత్రం నోట్లో పెట్టలా. ఎక్కడ పెట్టిందంటే కంటిలోనో ఇంకో చోట ఎక్కడో బయటపడేసి. అంటే ఆ పాలు ఇచ్చే ఆ శ్రద్ధ కూడా లేకపోయేసరికి ఆ ఫోన్ మీదే ఆ మనిషి ఏం చేసిందంటే జాగ్రత్త పెట్టి. అంటే దేవుని మాటలు అంత జాగ్రత్తగా మనం వినాలి. ఎంత జాగ్రత్తగా మనం వింటామో అంతగా మనం దీవించబడతాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన మాటలు చాలా 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 జాగ్రత్తగా మనం వినాలి. అందుకే మోషేతో చెప్తున్నాను, నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆ మాటలు. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది, ఆయనకు కోపము రేపవద్దు. దేవునికి ఏం చేయొద్దంటే కోపము రేపవద్దు. ఆయన మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు. కోపము రేపి అతిక్రమలు చేస్తే ఆయన ఆ పాపానికి పాపానికి ఆయన శిక్ష వేస్తారు. కాబట్టి మోషే దేవుని సన్నిధిలో మీరు ఎలా కొనాలంటే జాగ్రత్తగా ఉన్నాం. 22, నీవు ఆయన మాట జాగ్రత్తగా విని చెప్పినది యావత్తు చేసినలా. మొదటగా ఏం చేయాలంట? దేవుని మాటలు జాగ్రత్తగా వినాలంట. దేవుని మాటలు శ్రద్ధగా వినాలంట. చెప్పండి, ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలంట. చూడండి, కొంతమంది మాటలు చెప్తున్నప్పుడు ఇంకేమైంది అంటే చాలా శ్రద్ధగా వింటారు కదా, శ్రద్ధగా వింటారు. చాలా అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే అంత కాన్సన్ట్రేషన్. లేకపోతే ఇంట్లో వాళ్ళు వచ్చి ఏదైనా అన్నం పెట్టమన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వెళ్ళి పెట్టుకోరాదు, నేను మాట్లాడుతున్నాను అంటే అంత శ్రద్ధ. అంటే ఆ మాటలు కొంతమంది ముచ్చట్లు అంటే ఎంతో శ్రద్ధ. కొంతమందికి ఆ ఊర్లో ఉన్న విషయాలు మొత్తం తెలుసుకోవాలంటే ఎంత శ్రద్ధ ఉంటుందో, ఎంతో శ్రద్ధ. కానీ దేవుని మాటలు వినాలని శ్రద్ధ, ఆ మాటలు వినాలని ఒక ఆశ ఎవరికైతే ఉంటుందో దేవుడు వారి హృదయాలను, వారి హృదయ వాంఛలు ఏం చేస్తారంటే తీరుస్తాం. మోషేతో చెప్తున్నాడు, మోషే ఇదిగో నీవు నా మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా. నేను జాగ్రత్తగా ఫస్ట్ నువ్వు నా మాట వినాలి. విన్న తర్వాత నేనేం చెప్తానో అది నువ్వు చేస్తే నీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు విరోధిగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట, మొదటిగా దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. తర్వాత దేవుడు చెప్పినది మనం చేయాలి. దేవుడు చెప్పాడు అని మనం ఆయన చెప్పింది చేస్తాం. కొంతమంది ఆయన చెప్పింది చేయరు, వారికి ఇష్టమైంది వారు చేస్తా ఉంటారు. దేవుడు చెప్పింది చేస్తే దానిలో ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఆయన చెప్పింది చేస్తే. అందుకే మోషేతో అన్నాడు, నువ్వు నా మాట శ్రద్ధగా వినాలి. రెండోది, నేను చెప్పినది నువ్వు చేసినలా. నీ శత్రువులు ఎవరో? అమోరీయులు, హిత్తీలు, పెరజ్జీలు, కనానీయులు, హివ్వీలు, యోబూసీయులు, వారున్న చోటు నిన్ను రప్పిస్తాను. నేనే వారిని ఏం చేస్తానంటే సంహరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో మోషేతో చెప్తున్నాడు. మనము దేవుని మాట వినటమే కాదు, రెండోది ఆయన చెప్పినది ఏం చేయాలంట? చేయాలి. దేవుడు మనతో ఎలా చెప్తూ ఉంటాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఫుల్ పీట్లో దేవుడి వాక్యం అందిస్తున్నప్పుడు సేవకుల ద్వారా మనతో ఆరాధనలో వాక్యములు మనకు దేవుడు మాట్లాడతాడు. అందుకే మనం ఆయన మాటను తీసుకోవాలి. ఆ మాటను తీసుకున్నప్పుడే ఆ వాక్యం, ఆ రేమా వర్డ్, ఆ యొక్క రేమ అంటే దేవుడి దగ్గర వచ్చిన ఆ రేమా వర్డ్ను మనం తీసుకోగలిగినట్లయితే మనం బలపడతాం. ఈ సంవత్సరం మనం బలపడాలి. మనం ఇంకా ఆత్మీయతలు ఎదగాలి. మనం ఇంకా దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటమే కాదు,
ఈ సంవత్సరం నుంచి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన చెప్పినది చేయాలి. అయిపోయింది 24 అంతా ఏదో మన ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళామేమో. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోతే మన దేవుని సేవకులను అడగాలి. నేను ఎంతోమందికి ఎన్నో విషయాలు సలహాలు ఇచ్చారు, అయినా కూడా వారు వారి ఇష్టానుసారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఆ పని కూడా లేదు. ఎందుకంటే దేవుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చెప్పడం, భవిష్యత్తులో ఉన్న ప్రణాళిక బట్టి చెప్తాడు. అందుకే దైవిక జ్ఞానం కావాలి. ఏ పని చేయాలన్నా దైవికమైన జ్ఞానం కావాలి. అందుకే అన్నాడు, నేను చెప్పినది యావత్తు, అంటే కొంచెం కాదు, చెప్పింది యావత్తు మనం చేయాలి. గడిచిన సంవత్సరం ఎన్నో విషయాలు దేవుడు మనం చెప్పాడు, కానీ మనం చేయలేకపోయాం. చాలామంది చూడండి, దేవుడు నాకు ఈ మాట చెప్పాడండి, దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడండి, దేవుడు నాకు ఇలా ప్రేరేపించాడండి, దేవుని పనిలో ఇలాగ ఉండమన్నాడండి, దేవుడికి ఇలా సహాయం చేయమన్నాడండి అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అది క్రియారూపంగా దాల్చట్లేదు, అది క్రియారూపముగా అవటం లేదు. అది ఏమవుతుందంటే అది జనరల్గా ఆ చెప్పాడు, వాళ్ళు చెప్పడం వరకు అయిపోతుంది. కానీ దానిని చెప్పాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పాటించాలి. దాన్ని ఏం చేయాలంట? పాటించాలి. ఆ పాటించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా వినాలి, రెండవది చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులైన ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు. అమోరీయులు, హిత్తీలు, పెరజ్జీలు, కనానీయులు, హివ్వీలు, యోబూసులు వారున్న చోటు నేను రప్పించును. నేను వారిని సంహరించుదును. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మోషే చెప్తున్నాడు, మీరు వెళ్ళబోయే స్థలం పాలు తేనెలు ప్రవహించే దేశం, పట్టణం. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరంటే దేవుని వ్యతిరేకమైన వాళ్ళు, అమోరీయులు, శత్రువులు, పెరిచీలు, హివ్వీలు. వీళ్ళందరినీ మీరు నా మాట విని నేను చెప్పింది మీరు చేస్తే శత్రువులతో నేనే పోరాడతా, నేనే యుద్ధం చేస్తా, నేనే వారిని సంహరిస్తా. రెండోది, మీరు ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మీరు జాగ్రత్త. ఆ అన్య జనాంగముతో లేదా అక్కడ ఉన్న విగ్రహారాధన చేసే ప్రజలతో జాగ్రత్త. వారు దేవతలకు మీరు సాగిలపడకూడదు, వాటిని నువ్వు పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహాలు కూడా బొత్తిగా ఏం చేయాలంటే పగలగొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలామంది దేవుడు మాట వింటారు, దేవుడు చెప్పినది దేవుడు చెప్పాడు అంటారు. క్రియారూపం వచ్చేసరికి ఇంకా లోక సంబంధమైనవి విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసిత ఏం చేయకూడదు, పొత్తు కుదరదు, సాంగత్యము కుదరదు. ఇశ్రాయేలీయులు దేవుడు ఇంత స్పష్టంగా చెప్పాడా? కొంచెం మనం ముందుకెళ్తే నిర్గమాకాండంలోనూ లేవి కాండంలో, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ మనం చూసుకుంటూ వెళ్తే వాళ్ళు చేసిన పొరపాటు చేసా, ఏదైతే దేవుడు చెప్పాడో వాళ్ళు అదే చేశారు, చేయొద్దని చెప్పాడో వాళ్ళు అదే చేశారు. వాళ్ళతో మీరు బియ్యం అందుకోకూడదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? విగ్రహారాధన చేసే ఆడపిల్లలను తీసుకొచ్చి వీళ్ళ అబ్బాయిలకి ఇప్పించారు. వీళ్ళ అబ్బాయిలు తీసుకెళ్ళి విగ్రహారాధన సంబంధించిన అమ్మాయిలకి ఇచ్చారు. అప్పుడు పెద్ద ఏమొచ్చింది? తెగులు వచ్చింది, పెద్ద తెగులు వచ్చింది. అంటే ముందుగానే మోషేతో దేవుడు స్పష్టంగా చెప్పాడు,
మోషే కూడా తర్వాత ఆ కొండ మీద నుంచి దిగి ఇశ్రాయేలుకి చెప్పాడు, అయ్యా దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, కాబట్టి మీరు ఇలా చెయ్యొద్దు, మీరు ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండాలి అని స్పష్టంగా చెప్పాడు. కానీ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అలా చేసినందుకు గొప్ప తెగులు వచ్చింది. ఆ తెగులు వల్ల కొన్ని వేల మంది ఏమయ్యారంటే సంహరించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను మారిపోవడానికి కారణం ఎవరు? విగ్రహాలకు సంబంధించిన స్త్రీలతో ఆయన వెళ్ళటం వల్ల తన హృదయాన్ని ఏం చేశారంట? మార్చివేశాడు. అందుకే దేవుడు సొలొమోను జీవితంలో చివరి జీవితం చాలా భయంకరమైపోయింది. సొలొమోను, నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇవ్వలేనా, కానీ నువ్వు చేసిన పొరపాట్లేంటి అని సొలొమోను చాలా దేవుడు మాట్లాడాడు. కానీ సొలొమోను చివరిలో చాలా పొరపాటు చేశాడు. విగ్రహ సంబంధించిన స్త్రీలతో వివాహం చేసుకున్నప్పుడు తన హృదయాన్ని ఏం చేశారంట? త్రిప్పివేశారు అని బైబిల్. అందుకే దేవుడిని నమ్మిన మనం ఈ 2020 సంవత్సరంలో దేవుని వాక్యం వినటమే కాదు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట శ్రద్ధగా వినటమే కాదు, విన్న మాట జాగ్రత్తగా పాటించడమే కాదు, పాటించే ఆ మాటల ప్రకారంగా మనము జీవించాలి. దానిని క్రియారూపం. వారి క్రియల వంటి క్రియలు నువ్వు చేయవద్దు. వారి క్రియల వంటి క్రియలు మీరు చేయొద్దు. చూడండి, రేపు సంక్రాంతి వస్తుంది, మళ్ళీ మొదలెత్తారు అందరూ. రేపు మళ్ళీ వాళ్ళ పండుగలు వస్తాయి. రేపు మళ్ళీ ఇంకోటి అదే తెత్తివి పెట్టి తీసుకెళ్తా ఉంటాం. నువ్వు ఒక బాప్తీసు తీసుకున్న వ్యక్తివి, దేవుడు నమ్మిన వ్యక్తివి. అంటే అంటారు కదా, ఈ ఎండకు ఆ గొడుగును వాళ్ళు వేస్తారంట. అందుకే వారి వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది, అభివృద్ధి, ఆశీర్వాదం ఏమి ఉండవు. ఆత్మీయతలో ఎదిగినప్పుడే వారు దీవించబడతారు. చూస్తున్నాం మనం ఎంతమంది చూస్తాం ఈరోజు. చాలామంది బాప్తీసు తీసుకున్న వాళ్ళు కొంతమంది మన కళ్ళ ముందులే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. డిసెంబర్ వస్తేనేమో ప్రార్థన పెడతారు, జనవరి వస్తేనే మళ్ళీ మామూలు. అంటే క్రియలు మారలా. మనిషి హృదయం మారినప్పుడే క్రియలు మారుతాయి. పైకి మారాడు కానీ, పై రూపానికి మారాడు కానీ, పైకి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాడు అని ఆమె చెప్తున్నారు కానీ హృదయం మారలా, చేంజ్ అవ్వలా. హృదయం మారితే ఆ క్రియలు వంటి క్రియలు చేయడు. మోషే, నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. మోషే, నా సన్నిధిలో మీరు జాగ్రత్తగా నా మాట వినాలి. విన్న మాటను మీరు జాగ్రత్తగా పాటించాలి, చెయ్యాలి. చేసిన తర్వాత వారి క్రియలు, విగ్రహారాలకు సంబంధించినటువంటి క్రియలు మీరేం చేయకూడదు. వారితో మీరు పాలు పొందుకోకూడదు. అప్పుడు నేనేం చేస్తానంటే వారి క్రియలు చేయక వారి నిర్మూలన చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టి నీ దేవుడు యెహోవానే సేవింపవలను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. ఎవరికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవానే సేవించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, మొర్దెకై స్టాండ్ అయిపోయారు. దేవుడి మీద అలా స్టాండ్ అయిపోయారు. మేము మా దేవుని తప్ప వేరొక దానికి మేమేం చేయము, సాగిల పడం, మ్రొక్కం, ఆ క్రియలు మేము చెయ్యము. నిలబడ్డదాన్నే దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. 25వ సంవత్సరంలో నిలబడదామా. బొమ్ముడే జారిపోకూడదు. కొంతమంది అంటారు బొమ్ముడే జారిపోతా ఉంటాయి, పట్టు దొరకమంటారు. ఈరోజు విశ్వాసులు కూడా ఎలా అయిపోయారంటే బొమ్ముడేలా అయిపోయారు, జారిపోవటం. అంటే నిలబడలేకపోవటం. భక్తిలో నిలబడలేకపోవటం. నిలబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు?
బ్లెస్ చేస్తాడు. దానియేలు స్నేహితులందరూ నిలబడ్డారు కాబట్టి ఆ రాజ్యంలో వారి దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబడ్డారు కాబట్టి వీరి దేవుడినే మనం అందరూ ఆరాధించాలని రాజు ఏం చేశాడు, ఒక శాసనం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిలబడాలి. ఈరోజు క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరూ భక్తిలో నిలబడాల. లోక సంబంధమైన క్రియలు చేయక, వారి పద్ధతులు పాటించకుండా, వారి ఆచారాలు పాటించకుండా, వారి అలవాట్లు పాటించకుండా నేను ఎంతోమందిని చూశాను. సోకాలు దేవుడిని నమ్మేవని, కళలని, దర్శనాలని, ప్రవచనాలని, నేను దేవుని మాట చెప్తున్నానని, మేము ఒక ఎల్డరమండి దేవుని సంఘంలో అని చెప్పుకునే వాళ్ళందరూ ఎంతోమందిని చూశాను. వాళ్ళు చూడాలి, ఆ లోక సంబంధమైన పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వాళ్ళు వేసే ఆశాలు మామూలుగా ఉండవు. చూడండి, అంటే ఏంటంటే నిలకడ లేదు. ఈ ఫెస్టివల్ వస్తే ఈ ఫెస్టివల్ యాక్షను, ఆ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ యాక్షన్, ఆ పండగ వస్తే ఆ పండగ యాక్షన్, లేదా ఆ కార్యక్రమాలు దానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు చేయటం. మోషే, ఇది మీకు తగదు. వారి క్రియలు వంటి క్రియలు మీరు చేయక వాటి నిర్మూలన చేయండి. 25వ వచనం, నీ దేవుడిని యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా. నీ ఆహారము నీ పానీయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఆ స్టాండ్ అయిన వాడిని దేవుడు దీవిస్తాడు, నిలబడిన వాడిని. అందుకే యోహాను సువార్తలో ఏమన్నాడు, నిజమైన ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ, మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలింపరు. అంటే నిలిచి ఉండాలి. ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానం మనం తీసుకున్నాం. దేవుడికి ఎంతమంది నమ్మారా అన్నది కన్నా ఎంతమంది నిలబడ్డారా అన్నది మాత్రం ముఖ్యం. ఎంతమంది సంఘానికి వస్తున్నారా అన్నది ముఖ్యం కాదు. వచ్చిన వారు ఎంతమంది నిలబడ్డారు భక్తిలో. ఈరోజు చెప్పుకోవచ్చు 1,00,000 మంది వస్తున్నారనో, లేదా 20,000 మంది వస్తున్నారనో, 10,000 మంది వస్తున్నారనో, 2,000 మంది వస్తున్నారు, లేదా 100 మంది వస్తున్నారనో, ఎంతోమంది వస్తున్నారన్నా మంచిదే. కానీ నిలబడేవారు ఉన్నారా? దేవుని కోసం నిలబడేవారుగా ఉన్నారా? మనమే చూస్తున్నాం ఎంతమంది నిలబడుతున్నారు. ఈరోజు నిలబడే మనిషి వాళ్ళని చూసేసరికి మొన్న విశ్వాసం ఏమవుతుందంటే కోల్పోతున్నాం. ఎందుకంటే అవతల వాడు కూడా భక్తి చేస్తున్నారు కానీ వాడు నిలబడలేకపోతున్నాడు. అరే వాడు వెళ్తుంది కదా, నాదే ఉందిలే అని కొంతమంది అలాగే ఉంటా ఉన్నారు. మనం పోల్చుకోవాల్సింది ఎదుటి మనిషిని కాదు. మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, నీ దేవుడనే యెహోవాను నువ్వు సేవించు, ఇంకెవరిని సేవించదు. ఆయనకే నువ్వు సాగిలపడు. పైన ఆకాశం ముందు ఉన్నా కానీ కింద భూమి దేని రూపానికి నువ్వు సాగిలపడకూడదు, దేనికి నువ్వు మొక్కకూడదు. నీ దేవుడని యెహోవాకే నువ్వేం చేయాలంట, సాగిలపడాలి. మొర్దెకైకి హామాను వచ్చి అందరూ హామాను మొక్కుతున్నారు. మొర్దెకై ఏం చేశాడు, హామానికి మొక్కల. ఆ ఒక్క మాటకే, ఆ మొక్కపోయేసరికి హామానికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అందరూ నా కాళ్ళకి వచ్చి నన్ను నమస్కరిస్తుంటే వీడు నన్ను నమస్కరించడా, వీడంతా వీడి జాతి అంతా వీడిగా చంపేది, వీడి జాతిని ఏం చేస్తానన్నాడు, చంపాలని ప్రయత్నించాడు. ఈ హామానుకైతే ఒక ఉరికమ్మని సిద్ధపరిచాడు. ఉరికమ్మ చివరికి ఉరికమ్మ మొర్దెకై అల్లా వాడు తీసుకున్న హామాను తీసుకున్న గోతులోనే ఏమైపోయాడు, హామాను చచ్చిపోయాడు. దేవుని కోసం నిలబడ్డాడు మొర్దెకై. అందుకే చివరిలో రాజు, నాకు మేలు చేసిన వారికి ఏమైనా సహాయం జరిగిందంటే, ఏం జరగదయ్యా, ఎవరి సహాయం, ఇంతగా నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరంటే మొర్దెకై అన్నాడు ఆ సైనికుడు. అవునా, తీసుకురండి, ఆయన తీసుకురండి. తీసుకొచ్చి హామాను పిలిపించాడు. హామాను, నన్ను కాపాడిన వ్యక్తిని ఏం చేయాలి అని అడిగాడు.
నిన్ను కాపాడిన వ్యక్తి నేను తప్ప ఇంకెవరు ఉంటారబ్బా అని హామాన్ డైలాగ్ వేసుకుని మనసులో అనుకుని, అయ్యా నిన్ను కాపాడిన వ్యక్తి ఒక రథం మీద ఎక్కించాడు, ఆయన ఊరంతా ఊరేగించాడు, ఆయన ముందు బాణాలు వాయిద్యాలు వాయించాడు, ఆ ఊరంతా అల్లకల్లోలంగా నృత్యముతో నాట్యముతో ఊరేగించాలంటే అప్పుడు రాజు అన్నాడు, ఇదిగో ఈ మొద్దికైనా తీసుకెళ్ళి ఆ రథం మీద కూర్చోబెట్టి అలా చేయన్నాడు. హామాను షాక్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంత షాక్ అయిపోయాడు చూడండి. ఇక తప్పదు, రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు. మొత్తికేని ఊరేగించాడు హామాను. నిలబడ్డాడు. ఈరోజు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు మందిరాల్లో లేక ఎందుకు పడిపోయారంటే నిలబడలేని జీవితం, విశ్వాసులు నిలబడలేని జీవితం, రాజీ పడిపోతున్నారు లోకంలో. లోకానికి త్రాగుడు మానేసేదని దేవుడు నమ్ముకోవటం, తర్వాత కొద్ది రోజులు మరలా త్రాగటం, స్మోకింగ్ చేయటం మానేసేదని చెప్పటం, మళ్ళీ దేవుడు నమ్మి కొద్ది రోజులు మళ్ళీ స్మోకింగ్కి అలవాటు అవటం, పాపం మానేసే అని నమ్మటం, దేవుని దగ్గర రావటం, మళ్ళా దేవుని దగ్గర. అంటే ఎందుకంటే వీరు హృదయంలో స్థిరమైన భక్తి లేకపోబట్టే బొమ్మిడే జరిగిపోతారు. స్టాండ్, దేవునిలో ఎవరైతే నిలబడతాడో స్థిరంగా ఉంటాడు వాడిని యెహోవా కొరకు ఎదురు చూచు వారు నిత్యము సియోను కొండవలే ఉంటారు, వారిని ఎవ్వరూ కదిలించడం. నా కోరిక ఏంటంటే మనం ఎంతమంది అని కాదు, మనం ఉన్నామా నిలబడుతున్నామా లేదా, భక్తిలో నిలబడుతున్నామా లేదా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ యొక్క ఇబ్బంది, ఆ ఉపద్రవం వచ్చినప్పుడు, లేకపోతే లోక సంబంధమైన ఆచారాలు మనకు ఎదురైనప్పుడు మనం నిలబడుతున్నామా లేదా మనకు మనమే ఒకసారి మనం పరిశీలన చేసుకో. దేవుడు అన్నాడు, వారి క్రియలు వంటి మీరు చేయకోకుండా మీరు నిలబడినట్లయితే ఏమన్నాడంటే, ఇదిగో నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేనేం చేస్తాను, దీవిస్తాను. తినే ఆహారం కొంతమందికి వంట పట్టదు, శక్తి రాదు. వంట పట్టుకోకుండా శక్తి రావట్లేదంటే దాని వెనకాల ఒక ఆటంకం ఉంది. కొంతమంది తింటారు కానీ వంట పట్టదు, కొంతమంది ఎంత తిన్నా అట్టగే ఉంటారు, కొంతమంది తినకపోయినా అట్టగే ఉంటారు, కొంతమంది అట్లా వాళ్ళ శరీరం అలా ఉంటుంది. ఎందుకు, ఎక్కడే లోపం అంటే ఏదో ప్రాబ్లం ఉంది కదా. నీ దేవుడు యెహోవాను నువ్వు సేవిస్తే అప్పుడు నీ ఆహారము నీ పానీయం దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. అందుకే మనం తినే ఆహారము మనకు వంట పట్టాలంటే తినే ముందు ఏం చేయాలంట, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ ఆహారాన్ని, ఎందుకంటే ఎన్నో మందులతో తయారు చేసిన ఆహారం తీసుకుంటుంది. ఈ ఆహారం మనకు వంట పట్టాలంటే ప్రభువా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, తాగే ఈ పానీయాన్ని పరిశుద్ధపరచు. సర్వ రోగాల కారణం ఏంటంటే వాటర్. అందుకే నీళ్ళు ఎడబెడతారు, మనం తాగకూడదు. చాలా వాటర్ కలుషితమైతేనే మనిషి అనారోగ్య పాలవుతాడు. అందుకే నీరు చాలా ప్రాముఖ్యమైనది. మన ఆరోగ్యం బాగుండాలంటే శుద్ధమైన మంచి నీరు మనం తాగాలి. చూడాలి, అనేక మంది వాటర్ తేడా అవటం వల్లే రోగాలని అదని ఇదని చాలా ఎక్కువగా బలహీనత రావడానికి అది ఒక కారణం. అందుకే మనం తాగేది, ఆహారం, తినేది ఏదైనా సరే ఆయన దీవించాలి, ఆయన పరిశుద్ధపరచాలి. అప్పుడు ఏం చేస్తారంటే, నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. హల్లెలూయా. నీ మధ్య నుండి ఆ రోగాన్ని తీసేస్తాను. ఆ యొక్క ఏదైతే ఆ యొక్క వ్యాధి ఉందో, ఆ బలహీనత ఉందో, ఆ అనారోగ్యత ఉందో, ఇవన్నీ ఇది ఎప్పుడు చేస్తారంటున్నాడు దేవుడు, ఇవన్నీ మీరు చేసుకుని వచ్చినాం. మోషే నా సన్నిధిలో మీరు జాగ్రత్తగా నా మాట వినాలి. మోషే నేను చెప్పిన మాట నువ్వు జాగ్రత్తగా చెయ్యాలి, చెప్పిన మాట మీరు చెయ్యాలి. మూడోది ఆ మాట చేసిన తర్వాత, ఇదిగో అక్కడ మీకు ఎదురయ్యే శత్రువులతో మీరు కాదు యుద్ధం చేసేది, నేనే యుద్ధం చేస్తాను. మీ విరోధులు నేనే విరోధిగా ఉండి మీరు ఇవి చేసినలా, మీరు విధంగా నడుచుకునేలా శత్రువులతో నేనే పోరాడతాను. బైబిల్లో మనం చూస్తే
ఎక్కడైనా ఇశ్రాయేలు యుద్ధం చేస్తారు చూసావా? బైబిల్లో ఎక్కడ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం, మలాకి గ్రంథం వరకు చూస్తే అక్కడ లిటరల్ యుద్ధాలు, ప్రత్యక్ష సైనికులతో యుద్ధాలు, శత్రువులతో యుద్ధాలు. ఎక్కడైనా ప్రజలు యుద్ధం చేశారా? ఇశ్రాయేలు ఎక్కడ చేయాల? ప్రతి చోట అంటాడు దేవుడు, యుద్ధం మీది కాదు నాదే, యుద్ధం మీది కాదు నాదే అని దేవుడే అక్కడ కలిగించుకుని శత్రువులందరూ సంహరిస్తాడు, మాటగాడులు పెట్టి సంహరిస్తాడు. అసలు యుద్ధం అంతా ఆయనే చేస్తాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకి వచ్చేసరికి మనకి లిటరల్ యుద్ధాలు ఉండవు. అంటే సైనికులు గుర్రాలు రథాలు కత్తులు కాదు, మనుషులతో, అంధకార సంబంధాలతో, లోకరాజులతో, దురాత్మ సమూహాలతో ఇదిగో పోరాడుతున్న మనకు దేవుడు ఒక ఆయుధాలు ఇచ్చాడు. ప్రార్థన అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం, దేవుడి సమాధానం అనే ఆయుధం. ఇలాంటి ఆయుధాలు మీరు ధరించుకుని మీరు అపవాద తంత్రాన్ని ఎరిగి వాటిని మీరు ఏం చేయాలంట? ఎదిరించండి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం దీవించబడాలి, మనం చేసే పని ఆస్వాదించబడాలి. శత్రువులతో మనం కాదు పోరాడేది, మనం పోరాడితే ఒక చెంప మీద కొడతాం, మళ్ళీ లెగిస్తాడు. దేవుడు కొడితే లెగవలేమని కొడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి శత్రువును, అందుకే దేవుడు అన్నాడు, ఆ పగ తీర్చుకున్నట నా పని అంటాడు దేవుడు. నీ పని కాదు, దేవుడికి అప్పగిద్దాం. దేవుడే ఆ పగను దేవుడు తీరుస్తాడు. చివరిగా అంటున్నాం, నేను నీకు మధ్య నుండి ఆ రోగాన్ని ఏం చేస్తాను? తీసివేస్తాను. బైబిల్లో చాలామందికి కొన్ని రోగాలు ఎందుకు వచ్చినాయో బైబిల్లో చాలామందికి, ఒకటి పాపము చేసిన వల్ల ఆ రోగం వస్తాం. రెండోది విగ్రహారానికి సంబంధించిన అది తీసుకోవటం ద్వారా వాళ్ళకి ఆ రోగం వచ్చింది. దేవుడి మాట వినకపోవటం వల్ల వాళ్ళకి ఆ రోగం వచ్చింది. కొంతమందికి ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటారు 14వ వచనం నుంచి, దేవుడి మాట వినప్పుడు వాళ్ళకి ఏమేమైతే రోగాలు వస్తాయో అక్కడ లిస్ట్ ఒకటి ఉంది. 28వ అధ్యాయము 15వ వచనం కానించి ఒక లిస్ట్ ఉంది 30వ వచనం వరకు. నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు ఈ బలహీనత వచ్చింది, నా మాటను వినలేదు కాబట్టి నీకు ఈ వ్యాధి వచ్చింది, నా మాటను వినలేదు కాబట్టి. నువ్వు డాక్టర్కి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాట మనం వినాల్సిందే. ఎందుకు? మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనం నా మాటను వినాలి. మనం ఎన్ని లక్షలు వేల రూపాయలు ఇచ్చినా ఆయన చెప్పిన మాట మనం వింటేనే మనం ఏమవుతామంటే బాగుపడతాం. అందుకే కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, ఎప్పుడు 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి చెప్పినట్టు కరెక్ట్గా మనం వేస్తాం. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా మనం చేస్తాం. ఒక మానవుడు, ఒక మనిషి, ఒక డాక్టర్ ఆయన చెప్పితేనే అంత విశ్వాసంతో వేసుకుంటే దేవుడు చెప్తే ఇంకెంత చేయాలి మనం? అందుకే అన్నాడు, నా మాటలు మీరు జాగ్రత్తగా మీరు చేసిన మీ మధ్యలో సర్వ రోగాలను తీసివేస్తాం. సర్వ రోగాలు అది ఏ రోగమైనా. నిర్గమాకాండ 15:26 అంటాడు. ఒకసారి చూడండి, 15:26లో కూడా ఆ మాట అన్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. చూడండి, ఇక్కడ కూడా అదే ఆ నియమ నిబంధన చెప్తున్నాడు. శ్రద్ధగా నువ్వు విని దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టలను అనుసరించి నడిచేలా ఐగుప్తులో కలుగు చేసిన 10 తెగులుకరమైన రోగాలు ఏది కూడా మీకు రానేను. ఒకవేళ వచ్చిన నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను బాగు చేయవాడు నేనే. ఇందాకేమన్నా, నీ మధ్య నుండి సర్వ రోగాలను తీసివేస్తాను. ఈరోజు పరిపూర్ణమైన ఆరోగ్యం రాకపోతే మనం పశ్చాత్తాపడాలి. ఎక్కడైనా మనలో ఏమైనా లోపం ఉందా, ఏ విషయంలోనైనా మనం ఏదైనా దేవునికి ఆయాస్కరమైన క్రియలు, పనులు, ఆలోచనలు, తలంపులు, మనం మొదటిగా ఎప్పుడైనా ఒక బలహీనత మనకు అటాక్ అయినప్పుడు మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, ఏమైనా తెలుసో తెలియదు, ఏదైనా మాట, చూపు, తలంపు, ఆలోచన
ఏమైనా పొరపాటు చేసి క్షమించండి. మనం మొదటిగా పశ్చాత్తాపం. సెకండ్, ఆ వ్యాధి దేని ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని గ్రహించాలి. ఒకవేళ మనం అంతా బాగానే ఉన్నా కూడా తీసుకునే ఆహారం ద్వారా రోగాలు, తీసుకునే వాటర్ ద్వారా రోగాలు, తీసుకునే మనము సరైన నిద్ర లేకపోవడం, సరైన మానసిక ఒత్తిడి, ఇలాంటి క్రియల వల్ల, మనిషి టెన్షన్స్ వల్ల రకరకాల రోగాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఏది వచ్చినా కూడా మనలో బాగు చేసేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో నీ మధ్య నుండి నీ రోగాలను తీసివేసి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాను. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చే మనం మొదటిగా మనం ఏం చేయాలంట, ఆయన శ్రద్ధగా ఆయన మాటలు వినాలి. తర్వాత చూడండి, లాస్ట్ ఒక మాట చూద్దాం. కొలస్సీ రాసిన 1:22 1:22 పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 1:22 మన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. దేవుడు ఆయన సన్నిధిలో మనుషులు ఏం చేస్తారంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని ఏం చేశారంటే సమాధానపరిచాడు. రేపు దేవుని సన్నిధిలో మనం అందరం వెళ్ళాలి, పరలోకం. ఆయన సన్నిధిలో మనం నిత్యం నిలిచి ఉండాలంటే, అక్కడికి మనం వెళ్ళాలంటే మనుషుల్ని ఇక్కడ మనల్ని ఏం చేస్తారంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయటానికే ఈ సహవాసం, ఈ ఆరాధన, సంఘం, మందిరం, సేవకుడు, పరిచర్య, ఇవన్నీ ఏంటంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళే ముందు టోటల్గా మనం ఏమైపోవాలంటే పరిశుద్ధపరచబడాలి. అలాంటి వారే దేవుని సన్నిధికి చేర్చబడతారు. అలా కాకుండా చచ్చిపోయిన ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళడం, తాగుబోతాడు, తిరిగిపోతాడు, లేకపోతే వాడి ఇష్టానుసారం జీవించడం, దేవుడిని నమ్మనివాడు, ఎవరు పడితే వాళ్ళు పరలోకం వెళ్ళడం. ప్రిపరేషన్, ఈ జీవించినంత కాలం సిద్ధపాటు కలిగి ఎవరైతే వారి జీవితాలను దేవుని కొరకు సమర్పణ కలిగి సాక్షిగా బ్రతుకుతారో, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిందారహితంగా జీవిస్తారో వారే పరలోకం వెళ్తారు. ఎందుకంటే ఆయన సన్నిధి కల్మషం, లోకం అన్న కల్మషం అయిపోయింది. ఆదికాండం అంటాడు, దేవుని సన్నిధి, లోకంలో దేవుని సన్నిధి ఏమైపోయిందంట, చెడిపోయి ఉండును అన్నాం. లోకమైనా చెడిపోయింది కానీ దేవుని సన్నిధి అక్కడ చెడిపోవడం అవకాశం లేదు. అక్కడంతా హోలీ. అక్కడ ఎందుకు, ఒకటే పరిశుద్ధుడు, అక్కడ ఆకలి, దాహం, ఇంకోటి ఏం గౌరవం ఉండదు. అంతలాంటి హోలీ స్థలానికి మనం వెళ్ళాలి. అంతలాంటి హోలీ ప్రదేశం, పరిశుద్ధమైన స్థలానికి మన ఆత్మ వెళ్ళాలి అని అంటే మనల్ని మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం ప్రిపరేషన్ చేయటానికి ఈ సహవాసం, సంఘం. ఎందుకంటే మనల్ని మన వాక్యం చేత, ఎఫెసీయుల పత్రికలో అంటాడు, మిమ్మల్ని మీరు వాక్యం చేత ఏం చేయాలి, ఉదక స్నానము చేయించుకోవాలి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకోకుండా, దేవుని సన్నిధిలో వాక్యము శ్రద్ధగా మనం విని ఆ చెప్పిన మాట మనం విన్నట్లయితే అప్పుడు ఏమైందంటే అపోస్తలకార్యముల 10వ అధ్యాయంలో మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి ఎలా ఉంటాయంటే జ్ఞాపకార్థంగా చేరుతాయి. చదవండి ఆ మాట 10:4 లాస్ట్గా. అపోస్తలకార్యం 10:4 కొర్నేలి కుటుంబం గురించి చెప్తున్నారు అక్కడ. 10:4 అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి. దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారంట ఎవరిని, కొర్నేలి కుటుంబం. ఏం చేశాడు ఆయన జ్ఞాపకం చేసుకోవటానికంటే, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ధర్మ కార్యాలు చేశాడు. చేతనైన వారికి మేలే చేశాడు కానీ అన్యాయమో చేయలేదు. ఒక లీడర్, ఒక శతాధిపతి అయి ఉండి తన కుటుంబం చేసే ప్రార్థనలన్నీ నేను వింటున్నానని దేవుడే ఒక దూతను పంపించాడు వారి దగ్గరికి, వారి ఇంటికి. కొర్నేలి భయపడబాకు, నీ ప్రార్థనలన్నీ మేము విన్నాం, నీ ధర్మకార్యాలన్నీ మేము చూసాం.
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఒక రిమెంబర్గా గుర్తుండే విధంగా ఆ పనులు ఉండే కాబట్టి నువ్వు భయపడవా. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు అన్నీ కూడా దేవుని సన్నిధికి ఒక జ్ఞాపకార్థంగా చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక గ్రంథం ఉంది తెలుసా, అక్కడ ఒక గ్రంథం ఉంది. మనం సినిమాలో చూసినారుగా, చిత్రగుప్తులో గ్రంథం తీసి రాస్తా ఉన్నాడు, అది సినిమా. కానీ లిటరల్గా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మన పేరు మీద ఒక బుక్ ఉంటుంది, ఫలానా రక్షించబడింది, ఓకే, ఆ రోజు నుంచి మన పేరు. అందుకే ప్రణవ గ్రంథంలో ఏమి, మీ పేరు జీవ గ్రంథంలో లిఖితమైంది. దాన్ని ఎవరు తుడిపి పెట్టుకోనికోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షించబడిన తర్వాత అంట మనందరి పేర్లు బైబిల్ ఆ యొక్క గ్రంథం రాయబడి, జీవ గ్రంథం రాయబడి అంట. ఆ గ్రంథంలో ఆ పేరు నిలిచి ఉండేటట్టుగా చూసుకోవాలి మనం బతికినంత కాలం. ఒకవేళ ఏదైనా పొరపాటు దేవుని వ్యతిరేకమైన లోకపరంగా మనం వెళ్ళినట్లయితే ఆ మనిషి పేరు ఏమైందంటే తుడిచివేయడం. అవకాశాలు ఇస్తాడు దేవుడు, చాలాసార్లు అవకాశాలు ఇస్తాడు, అయినా మారిపోతే వాడి జీవితం. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి, దేవుని సన్నిధి ఇక్కడ ఎలాగ దేవుని సన్నిధి ఎలాగ ఉండాలో ఇంతకన్నా హోలీ దేవుని సన్నిధి. అంత హోలీకి మనం వెళ్ళాలంటే ఇక్కడ ప్రిపరేషన్తో జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకోబోతున్నాం. ఒక తీర్మానం, మంచి తీర్మానం ఏంటంటే సార్, నిలబడదాం. దేనిలో? భక్తిలో. కొంతమంది నిలబడతారు, ఆమె టందే నేను నిలబడుతున్నాను, ఆ మాట మీద నేను అడుగు పెట్టను అని నిలబడతారు. అనవసరం వాటి మీద నిలబడద్దు, అవసరమైన వాటి మీద నిలబడాలి. నేను మాట్లాడిన ఆయనతో, మాట్లాడకపోతే ఎట్లా భర్తతో? 24 గంటలు మొహాలు చూసుకోవాలి కదా, 24 గంటలు కలిసి ఉన్నా కదా. నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటాను. ఏంటి చేసుకుని? నా పని నువ్వు, నీ పని నువ్వు. ఇంట్లో ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ఏదైనా పని చేయాలి, కలిసి ఏదైనా ఆలోచించాలి. అలాంటి వాడి మీద మనిషిని నిలబడతారు, అవసరమైన వాడి మీద నిలబడరు. నన్నంత మాట లేదు పచ్చే ఇంకా ఉంటారు, నన్ను ఎట్లాగా అంది, నన్ను అట్లాగా అంది. భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ ఒడ్డులు గిట్లను తీసి పక్కన పడేవాడు. ఆ వట్టంది, ఈ వెట్టంది అంటారు. అని ప్రభు అయిన యేసుక్రీస్తే పడ్డాడు. మనం అవన్నీ పడిపోతే ఎట్లా? ఎన్ని రాళ్ళు పడితే అంత ఆశీర్వాదం. మీకు ఆశీర్వాదం బాగా కావాలనుకో, పడనివ్వండి. నిందలు కానీ, అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ రానియండి. ఎన్ని వస్తాయో అంతగా ఆశ్రదించబడతారు. ఇది ఒక అనుభవంగా నేర్చుకోవాలి. ఈ అనుభవం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఏం పట్టించుకోండి. అందుకే మత్తయి సువార్తలో అన్నాడు అక్కడ యేసు, నా కోసం నిందలు పడేవాళ్ళు, నా కోసం అవమానాలు పడేవాళ్ళు, నేను వారిని దీవిస్తాను, నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను. వారు ధన్యులు అన్నారు. వాళ్ళు ఎవరంట? ధన్యులు. కాబట్టి లోక సంబంధి ఏదైనా పడుతున్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వి వదిలేసేయండి. లేదా ఎవరైనా మన గురించి చెడుగా చెప్తున్నప్పుడు మొదట మనం వెనకోకుండా మంచిది, రెండోది వెన్నా కూడా ఎవరైనా చెప్పిన వదిలేసేయండి. దాని మీద నిలబడద్దు. నిలబడాల్సింది దేని మీద చెప్తున్నాను ఈరోజు దేవుడు? వాక్యం మీద నిలబడు, భక్తి మీద నిలబడు. నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానీయాన్ని దీవిస్తాడు. నీ మధ్యలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీ బిడ్డల్లో ఉన్న, నీ వ్యాపారంలో ఏ రోగమైనా, అది రోగమే కావచ్చు, సమస్యే కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా దేవుడు ఏం చేస్తాడంట? తొలగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ 2020 సంవత్సరంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. నిలబడదాం. నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాను, నిలబడటం. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, నిలబడటం. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, నిలబడతాను. ప్రతి వారం శుక్రవారం ఉపవాస ప్రార్థన వస్తాను, నిలబడతాను. ప్రభు కోసం నిలబడతాను. ఈ సంవత్సరం అంతా నిలబడటమే దేవుడి కోసం. ఎంత నిలబడతాం అప్పుడే మళ్ళీ ఒక వైరస్ బయలుదేరిందంట. 5 సంవత్సరం ఒక వైరస్ బయలుదేరుతుంది. మళ్ళీ చైనాలో ఇంకో వైరస్ స్టార్ట్ అయినట్ట. ఏ రోగాలు, ఇవన్నీ యుగాంతం.
దేవుని రాకడకు సూచన అన్నమాట. మరి ఏ పరిస్థితి ఏదేమైనా సరే మనం దేవుని కోసం నిలబడదాం. అది ఏ రోగమైనా ఆయన యేసు నామములో తొలగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం మంచి హృదయంతో, ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి మనస్సుతో ఆయన మాటలు మనం విందాం. ఆయన మాటలు శ్రద్ధగా విన్నవారిని, ఆయన మాటల ప్రకారంగా చేసేవారిని, ఆయన మాటల ప్రకారం నడిచేవారిని దేవుడు దీవిస్తాను అంటున్నాడు. శత్రువులకు శత్రువుగా ఉంటాను, విరోధులకు విరోధిగా ఉంటాను, వారందరూ నేనే సంహరిస్తాను. ఇదిగో వారి క్రియల వంటి మీరు క్రియలు నువ్వు చేయొద్దు. ఆ లోక సంబంధముల వారి యొక్క ఆలోచన యొక్క ఆచార పద్ధతులను పాటించద్దు. ఇదిగో నువ్వు దీవించబడాలంటే ఇదిగో అంటున్నావు కదా, నువ్వు నిలబడు. ఇదిగో నువ్వు నీ దేవుడు యెహోవాని సేవించు. నువ్వు సేవించేలా నేను దీవిస్తాను. నీ మధ్యలో సర్వ 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 రోగాలను తీసివేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మనము బైబిల్ చెప్తుంది వట్టి చేతులతో కూడా నిలబడకూడదు అని అంటాం. అందుకే ప్రభువా ఈ ఉదయ కాలం దేవుని మన హృదయాన్ని సమర్పించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అలాగే కొద్ది నిమిషాలు ప్రార్థన ప్రభు బలలో కూడా మనం పాలు పొందుకోబోతున్నాం. ప్రార్థించేది ఒకరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా.